దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని మహాకృప ద్వారా మనందరము కలిసి ఈ రీతిగా దేవుని సాన్నిధ్యంలో ముందుకు వెళ్ళటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా వాక్యము ద్వారా బలపరచడానికి కూడా దేవుడు మమ్మల్ని కృపతో నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సాన్నిధ్యంలో ఈరోజు మనము ధ్యానించుకునే అంశము దైవికమైనటువంటి జ్ఞానం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఒక వ్యక్తి, ఒక తల్లిదండ్రులు కానీ, ఒక కుటుంబము కానీ ఎలాగూ ఎదగాలి అని కోరుకుంటారు అంటే ఆరోగ్యపరంగా ఎదగాలని కోరుకుంటారు. అవయవములన్నీ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రియులారా, ఆ బిడ్డ జ్ఞానపరంగా కూడా ఎదగాలని కోరుకుంటారు. దేవుని బిడ్డలారా, చాలామంది ఆరోగ్యముగా ఉన్నప్పటికీ, చాలామంది అవయవములన్నీ కూడా చాలా చక్కగా ఉన్నప్పటికీ జ్ఞానం విషయంలో చాలా తక్కువగా ఎదుగుతూ ఉంటారు. అలాంటి వారిని బట్టి ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసంలో దేవునిలో ఉంటున్న మనందరికీ కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే దైవిక జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. దైవిక జ్ఞానము ఈరోజు క్రైస్తవ విశ్వాసులకు లేక చాలామంది దేవుని బిడ్డలారా వారు మార్గమును తప్పిపోతున్నారు. అనగా క్రీస్తు యేసునందు విశ్వాస జీవితంలో సరైనటువంటి జ్ఞానము లేక మార్గమును తప్పిపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనము జ్ఞానం గురించి ఏం చెప్పబడింది అని మనం ధ్యానిస్తూ ఉంటే జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది, ఆ జ్ఞానము ఎలాగూ మనం సంపాదించుకోగలం, ఆ జ్ఞానము వలన మన జీవితము ఎలా ముందుకు వెళ్తుంది అనే విషయాలు మనము ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రియులారా, యోబు భక్తుడు చాలా చక్కగా 28వ అధ్యాయము యోబు గ్రంథమునందు చక్కగా చెప్తూ ఉన్నాడు జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అనేది. చూడండి, 28వ అధ్యాయము యోబు గ్రంథము 12వ వాక్యాన్ని చదువుకుందాం. 28వ అధ్యాయము యోబు గ్రంథము 12వ వాక్యము. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది, నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును, సువర్ణము దానికి చాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు. అది ఓపీరు బంగారముకైనను, విలువ గల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో చాటి కావు, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో చాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా ఇది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సాంపాద్యము కెంపుల కన్నా కోరతగినది. దేవుని బిడ్డలారా, చూడండి, కూసు దేశపు పుష్యరాగము దానితో చాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది. అది సజీవులందరి కన్నులకు మెరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గూర్చి వార్త వింటుమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమ్యాంతము వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింద దానిని అంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జనములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుములతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచెను. దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ అని యోబు భక్తుడు చెబుతూ ఉన్నప్పుడు
దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నాడో. జ్ఞానము ఎంతో విలువైనది. మానవ జీవితంలో బంగారము కంటెను, ముత్యముల కంటెను, పగడముల కంటెను, గోమేధికము కంటెను, ఇంకా చూస్తే ఇక్కడ ప్రియులరా అన్నిటికంటే విలువైనది. అంతేకాదు, గాలికి ఎంత బరువు ఉండాలి అనేది నిర్ణయించినది ఎవరు? వర్షము కట్టడిని గురించి వ్రాసినది ఎవరు? ప్రియులరా చూడండి, ఇవన్నిటికీ కారణం ఏమిటంటే దేవుడే. ప్రియులరా ఇక్కడ రాయబడిన మాట, జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అంటే అది యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. దేవుని యందలి భయభక్తులే జ్ఞానము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరందరూ కూడా దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి బంగారం ఉంటే దొంగలు తీసుకొని వెళ్ళకపోవచ్చు. ఏదైనా ఒక వస్తువు ఉంటే దాన్ని అన్యాయంగా ఆక్రమించుకోవచ్చు. కానీ జ్ఞానమును ఎవరు కూడా అన్యాయంగా తీసివేసుకొనలేరు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో, ఆ బిడ్డ యొక్క జీవితంలో జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల జ్ఞానం గురించి రాయబడింది. సొలొమోను మహారాజు తన యొక్క ప్రియులరా సామెతలు గ్రంథమునందు జ్ఞానం యొక్క విలువను చెబుతూ, జ్ఞానము ఎంత ఆవశ్యకమో, జ్ఞానమును సంపాదించుకొనుట ముఖ్యమని కూడా చెబుతూ ప్రియులరా మనకి దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు మనకి రాస్తూ ఉన్నాడు. అయితే చూడండి, సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 13, 14, 17 వాక్యాల్లో చూస్తే జ్ఞానము సంపాదించిన వాడంటండి ధన్యుడు అని రాయబడింది. అలాగే వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. చాలామంది పాకులాడేది ఏంటంటే చాలా ఆర్థికంగా సమృద్ధిగా ఉండాలని, చాలా సంపాదించేయాలని చూస్తూ ఉంటారు. మంచిది ప్రియులరా ఈ లోకరీతిగా. కానీ దేవుని యొక్క పరంగా మనము జ్ఞానవంతులముగా ఉండాలి, మనము జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి. ఇంకా మనం చూస్తే ప్రియులరా దేవుని సాన్నిధ్యంలో సామెతలు గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యములు ఏమని రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలము. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకా మనం చూస్తే సామెతలు గ్రంథమునందు అనేక విషయాలు మనం చూడగలం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అని సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అలాగే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని కూడా బైబిల్లో చెప్పబడుతుంది. ఈరోజు ఎటువంటి జ్ఞానము మనకి కావాలి, ఎటువంటి జ్ఞాన పూర్ణులముగా మనం ఉండాలి? దేవుని బిడ్డలారా, లోక జ్ఞానము మానవ జ్ఞానం అంటండి దేవుని దృష్టికి వెర్రితనము వంటిదట. దేవుని యొక్క వాక్యములో యాకోబు పత్రిక, యాకోబు రాస్తూ ఆ యొక్క 3వ అధ్యాయము 17వ వాక్యంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యము అందరము తీద్దామండి. వీలైన వారందరూ కూడా ఏమని రాస్తున్నాడు అంటే జ్ఞానం గురించి. అక్కడ పైన ఆ 3వ అధ్యాయం 17వ వాక్యానికి పైన ఈ లోక జ్ఞానం, దయ్యముల జ్ఞానం గురించి రాస్తూ ఉంటాడు. కానీ దేవుని జ్ఞానము, పైనుంచి వచ్చే జ్ఞానం గురించి చాలా చక్కగా యాకోబు పత్రికలో రాస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, 3వ అధ్యాయము 17వ వాక్యంలో అంటాడు, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క బిడ్డలమైన మన జీవితంలో నేను తెలియపరిచేది ఏమిటి అంటే, మనము కలిగి ఉండాల్సిన జ్ఞానము ఏమిటి అంటే పైనుంచి వచ్చే జ్ఞానం కావాలి. అందుకే దేవుడు అంటాడు కొలస్సీ పత్రికలో, మీరు పైనున్న వాటిని వెదకండి, మీరు పైనున్న వాటిని వెదకండి, మీరు పరలోక పౌరుషత్వం కలిగి ఉండండి అంటాడు. ప్రియులరా గమనించండి, ఈరోజు పైనుంచి వచ్చే జ్ఞానము అంటే దైవ జ్ఞానం,
దైవ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ప్రియులారా, అది పవిత్రమైనదిగా ఉంటుంది. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, సమాధానకరమైనదిగా ఉంటుంది, మృదువైనదిగా ఉంటుంది, సులభముగా లోబడినదిగా ఉంటుంది, కనికరము కలిగినదిగా ఉంటుంది, మంచి ఫలము కలిగినదిగా ఉంటుంది. ప్రియులారా, పక్షపాతమైనను అలాగనే వేషధారణైనను ఆ జ్ఞానంలో ఉండదు. ప్రియులారా, ఈరోజు మన యొక్క జీవితంలో మనము జ్ఞానులము అనుకొని మనము బాగా జ్ఞానవంతులము అని అనుకుంటున్నామా? అయితే మీ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చిన జ్ఞానము ఎక్కడ దొరుకును అని అడుగుతున్నాడు యోబు భక్తుడు. ఆ యోబు భక్తుడే చెప్తున్నాడు, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము అని. సొలొమోను రాజు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని. అయితే ఆ జ్ఞానము ఏ జ్ఞానమై ఉండాలంటే పైనుంచి వచ్చే జ్ఞానమై ఉండాలి. పైనుంచి అనగా దేవుని నుంచి వచ్చే జ్ఞానమై ఉండాలి. ఈరోజు ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి, మీ జ్ఞానము పైనుంచి వచ్చే జ్ఞానముగా ఉందా? దేవుని యొక్క పైనుంచి అనగా దేవుని జ్ఞానం అయితే ఆ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే పవిత్రమైనదిగా ఉంటుంది, అలాగే సమాధానకరమైనదిగా ఉంటుంది, మృదువైనదిగా ఉంటుంది, సులభముగా లోబడేదిగా ఉంటుంది. అలాగే ప్రియులరా, కనికరంతో నిండినదిగా ఉంటుంది, మంచి ఫలము కలిగినదిగా ఉంటుంది, పక్షపాతము లేనిదిగా ఉంటుంది, వేషధారణైనను కూడా ఆ జ్ఞానములో ఉండదు. ఈరోజు దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే ఎలాంటి జ్ఞానము కలిగి ఉండాలి, ఎలాంటి జ్ఞానముతో మనందరము నింపబడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోక జ్ఞానము మన జీవితంలో ఎంతో ఉన్న ప్రయోజనకరమైనది కాదు. దైవ జ్ఞానాన్ని కలిగి దైవ చిత్తాన్ని ఎరిగి దేవుని ఎదుట మనల్ని మనం సరిచేసుకొనొచ్చు, మనల్ని మనం సిద్ధపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సొలొమోనుకి దేవుడు అడగకపోయిన జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని వాడి రాజ్యాన్ని పరిపాలించాడు, కానీ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ప్రియులారా, చివరి దశలో తనకున్న జ్ఞానము గొప్పదే, కానీ ఆయన క్రియల వలన ఆయన జీవితాన్ని ప్రియులారా ఆ తరువాత మనం చూస్తే ఎంతగానో బాధపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. దేవుడు ప్రేమించి ఇచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామా? మనం దేవునికి ఇష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉంటున్నామా? నేటి దినాల్లో జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నారు. ప్రియులరా, చూడండి, వారి జ్ఞానము దేవుని జ్ఞానం అయితే అది రక్షణలోకి నడిపిస్తుంది, అది ప్రభువైన యేసు క్రీస్తుని వద్దకు నడిపిస్తూ ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, సోక్రటీస్ అలాగే అనేక మంది ఉన్నారు జ్ఞానవంతులు, పేరు పెట్టబడిన వారు. కానీ వారందరూ కూడా ప్రియులారా, ఈ లోకం వరకు వారి జ్ఞానం పనిచేసింది, కానీ దైవ జ్ఞానము ఈ జీవం విషయంలోనూ రానున్న జీవం విషయంలోనూ కూడా ప్రయోజనకరంగా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తున్నది ఏమిటి అంటే ప్రతి విశ్వాసి పవిత్రమైన జ్ఞానం కలిగి ఉండాలి, కనికరంతో కూడిన జ్ఞానం కలిగి ఉండాలి, సమాధానకరమైన జ్ఞానం కలిగి ఉండాలి, పక్షపాతం లేనిదిగా, వేషధారణ లేనిదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ యొక్క మంచి సమయంలో మన జ్ఞానం ఎటువంటిదిగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దామా? మనము దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నామా? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయంలో జ్ఞానం గురించి మీరు మాట్లాడారు. దైవికమైన జ్ఞానము ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. ఎంతోమంది జ్ఞానము లేక, దైవికమైన జ్ఞానము లేక కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు, భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. ప్రియులారా, దైవికమైనటువంటి జ్ఞానం ప్రభువా మీరు దయచేసి కుటుంబాలను కట్టండి, ఆ బిడ్డలను కట్టండి. ఎవరైనా తల్లిదండ్రులు నా బిడ్డలకి జ్ఞానము కొదువుగా ఉన్నది అని అడుగుతున్నారేమో ప్రభువా, వారికి కూడా జ్ఞానాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, దైవికమైన జ్ఞానము ప్రభువా మాకందరికీ అవశ్యమైనది అయ్యా. పవిత్రమైన జ్ఞానం, సమాధానకరమైన జ్ఞానం, మృదువైన జ్ఞానం, సులభంగా లోబడే జ్ఞానం, కనికరముతో నింపబడిన జ్ఞానం, మంచి ఫలముతో కూడిన జ్ఞానం, పక్షపాతం లేని జ్ఞానం ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా. చాలామంది ఈ లోక జ్ఞానంతో విడిపోతున్నారయ్యా. విడిపోకుండా దైవ జ్ఞానము కలిగి అందరూ ఐక్యపరచబడి దేవునిలో ముందుకు వెళ్ళే భాగ్యము దయచేయమని, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, ఏ కుటుంబం అయితే తండ్రి నాయనా ఓ దేవా జ్ఞానము లేక నలిగిపోతున్నారో వారితో మీరు మాట్లాడి వారిని కట్టమని, వారిని నిర్మించమని, వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ మాటలను ఫలింపు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి,
ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.